హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఆర్కే కిచెన్ అండ్ బ్లాగ్స్. ఇప్పుడే వర్షం వచ్చి నిలిచిపోయిందండి. చూడండి, బ్యాక్గ్రౌండ్లో ఇంకా నీళ్ళు కనిపిస్తూనే ఉన్నాయి. వర్షం ఆగిపోయినా సరే నీళ్ళు చూడండి ఎలా ఉన్నాయో. సరిగ్గా రోడ్లు లేక ఈ గుంతల్లోన చూశారు కదా ఎన్ని నీళ్ళు ఉన్నాయో. ఓకే, ఇప్పుడు ఇంట్లో ఏమున్నాయి చూసుకొని ఏదైనా స్పైసీగా చేసుకుందాం. సరే, వెళ్దాం పాండి. ఓకే, ఓకే కిచెన్లోకి అయితే వచ్చేసాము. సో ఆల్రెడీ ఏదో ఎగ్స్తో చేయడానికి ప్రిపేర్ చేస్తుంది. ఎగ్స్ని అయితే ఉడకబెడుతుంది. చూడండి, ఆల్రెడీ ఎగ్స్ని ఉడకబెడుతుంది. ఐ థింక్ ఎగ్స్తో బోండా వేయడానికి అనుకుంటా. అందుకే శనగపిండి మొత్తం కలిపి పెట్టుకుంది. ఇంకా ఇంట్లో మామిడికాయలతో పాటు ఈ గనసగడ్డలు అంటే స్వీట్ పొటాటోస్ కూడా ఉన్నాయి. ఆలు బజ్జీ వేస్తారు, అది నాకు తెలుసు. ఈ స్వీట్ పొటాటోతో ఎందుకు బజ్జీ వేయకూడదు అనిపించింది. అందుకే ఈ స్వీట్ పొటాటోతో కూడా బజ్జీ వేసుకుందాం. ముందుగా వీటిని శుభ్రంగా కడుక్కొని ఇలా రౌండ్లుగా కట్ చేసుకుందాం. నేను ఇప్పుడే కట్ చేశానండి, అయినా ఇలా పైన బ్లాక్ మార్క్ కనిపిస్తుంది. ఎందుకో నాకైతే తెలియదు, మీకు ఎవరికైనా తెలుసుంటే కమెంట్ చేయండి. అందుకే కట్ చేసిన వెంటనే ఉన్న శనగపిండిలోకే వీటిని వేసి బాగా కలిపేశాను. కట్ చేసిన వెంటనే ఆ బ్లాక్గా ఎందుకు అవుతుందో నాకైతే తెలీదు. మీకు ఎవరికైనా తెలుసుంటే కమెంట్ చేయండి ఎందుకు అలా అవుతుందో. ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండ్లీ పెట్టి అందులోకి ఆయిల్ వేసి, మేమైతే ఫ్రీడమ్ ఆయిల్ మాత్రమే వాడతాము, వేరే ఏది వాడము. అది హీట్ అయిందో లేదో చూడటానికి ఒక చుక్క శనగపిండి వేశాను. ఎస్, హీట్ అయింది. ఇప్పుడు స్వీట్ పొటాటోస్ని ఒక్కొక్కటిగా వేసుకుందాం. ఇప్పుడు వాటిని అటు ఇటు కదిపేయకుండా ఉంటే ఫస్ట్ కింద ఉడుకుతాయి, తర్వాత మరో పక్కనకి టర్న్ చేసుకోవచ్చు. చూసారా, కింద అంతా ఆల్మోస్ట్ గోల్డ్ కలర్ వచ్చేసింది. ఇప్పుడు మరో పక్క కూడా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఉండి అవి బాగా ఉడికాక అంటే ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. చూసారు కదండి, కింద కూడా ఉడికిపోయాయి, గోల్డ్ కలర్ వచ్చేసాయి. ఇప్పుడు అన్నిటినీ ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు వీటితో పాటు ఇందాక ఉడకబెట్టి పొట్టు తీసుకున్న ఎగ్స్ని కూడా ఆయిల్లోకి వేసి వాటిని కూడా ఫ్రై చేసేసుకుందాం. ఎగ్ బోండా చాలాసార్లు తిన్నాను, ఇప్పుడు నేను వేస్తుంటే నాకు అదో రకంగా ఉంది. చూడండి, ఎగ్కి పైన ఏమంటారు శనగపిండి అంతగా అంటుకోవట్లేదు, జారిపోతుంది. ఏమైనా కొన్ని పనులు ఆడాళ్ళు చేసినంత ఈజీగా మనం చేయలేం కదా. నేనేదో ట్రై చేద్దాం అనుకున్నా, ఈ ఎగ్ బోండా ఏదో అయిపోయేలాగా ఉంది. నేను వాటిని ఇలా టర్న్ చేస్తుంటే ఉన్న శనగపిండి కూడా ఊడిపోతుంది. ఏమైనా ఆడాళ్ళు గ్రేట్ అబ్బా ఇలాంటి వంట పనుల్లో. వాళ్ళు చేసినంత పర్ఫెక్ట్గా అయితే మేము చేయలేము, బట్ టేస్టీగా చేస్తాము. ఓకే, ఇంకో పక్క కూడా టర్న్ చేసేసుకొని వీటిని కొద్దిసేపు అలా ఫ్రై చేసుకుందాము. ఎస్, ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు వీటిని కూడా తీసేసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం. అంతేనండి, మన ఎగ్ బోండా అండ్ స్వీట్ పొటాటో బజ్జీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ ఎగ్ బోండాల్ని సగానికి కట్ చేసుకొని పక్కనే ఉన్న ఆనియన్స్ని వీటి మీద చల్లుకొని తింటూ ఉంటే టేస్ట్ అదిరిపోవాలంతే. ఈ ఎగ్ బోండాతో పాటు స్వీట్ పొటాటోస్ని కూడా పెట్టి ఉప్పు అలాగే కొంచెం కారం వీటిపైన జల్లి, అలాగే మనం ఇందాక కట్ చేసుకున్న ఆనియన్స్ కొత్తిమీర కలిపి వీటిపైన జల్లుకొని తింటూ ఉంటే ఇంకేం కావాలి లైఫ్కి,
అనిపించేంతలా ఉండాలి. చూడండి, చూడ్డానికి మాత్రం కలర్ఫుల్గా కనిపిస్తుంది. మరి టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. ఒకరు చేసి పెడితే తినే దాంట్లో కిక్ కన్నా మనం చేసిన వంటని మనమే తినడంలో సూపర్ కిక్ ఉంటుందండి. చూశారు కదా, చూడడానికి కలర్ఫుల్గా కనిపిస్తుంది. టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను. ఫస్ట్ ఎగ్ని తీసుకుందాం. ఎగ్ అయితే సూపర్గా ఉంది. స్వీట్ పొటాటోని స్పైసీగా చేశాను. దీని టేస్ట్ ఎలా ఉందో చెప్తా. ఆల్రెడీ ఒకసారి తిన్నాను, టేస్ట్ అప్పుడైతే సూపర్గా ఉంది. ఇప్పుడు ఎలా ఉందో చూసి చెప్తా. టేస్ట్ మాత్రం సూపర్గా ఉందండి. మీరు కూడా స్వీట్ పొటాటోని ఎప్పుడూ స్వీట్ లాగే కాకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. అండ్ అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచ్.